కూటమి నేతలపై మాజీ మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. జగన్ పర్యటనకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని, జగన్ పిలవకపోయినా ప్రజలు వస్తున్నారన్నారు అంబటి. ప్రజలు అడ్డుకోవడానికి పోలీసులను వాడుకోవడం సిగ్గుచేటన్న ఆయన తమ నేతలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటీస్ మా మీద పెట్టినటువంటి కేసులు ఒక్కటి నిలబడితే అడగండి, ఒక్కటి న్యాయస్థానాల్లో నిలబడితే అడగండి. ఒక్కటి కూడా న్యాయస్థానాల్లో నిలబడేటటువంటి ఆధారాలు లేనటువంటి కేసులను పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ ఒక్క కేసు కూడా నిలబడే కేసు కాదు, ఏ ఒక్క కేసు కూడా కోర్టు దగ్గర నిలబడదు అనేది ఇవాళ నేను చెప్తున్నాను. రాష్ట్రం మళ్ళా నన్ను అడగండి, ఇంకో 10 సంవత్సరాలు బతుకుంటాను నాకు నమ్మకం ఉంది. 10 సంవత్సరాలు ఎప్పుడైనా అడగండి, నేను సమాధానం చెప్తాను.